రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా నలగట్ల వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టినట్టు తెలుస్తుంది. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా నలగట్ల వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, ఈరోజు తెల్లవారుజామున ఆళ్లగడ్డ సమీపంలో నల్లగట్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడికి మృతి చెందిన పాటు మరో ఇద్దరు తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరందరినీ కూడా ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తంగా ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసి పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే వాహనం ఢీకొందో అది డివైడర్ ను ఢీకొట్టి అతివేగంగా వస్తూ డివైడర్ ను ఢీకొట్టి ఆపోజిట్ వేలో వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ సీజీఆర్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి వాహనంలో ఉన్న వారంతా కూడా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వెంటనే అక్కడ వెహికల్లో చిక్కుకున్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా తొలగించి వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ నిర్లక్ష్యము నిద్రమత్తు కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు వెంటనే కేసుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే డిఎస్పీ ప్రమోద్ కుమార్ అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంతో జాతీయ రహదారి మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ వాతావరణం అంతా కూడా భీతావహంగా మారిన పరిస్థితి కనపడింది. ధరణి కిషోర్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? వారికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? అయితే వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం, మరో ఇద్దరు పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. అయితే అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స కోసం ఇటు నంద్యాలకు లేదా కర్నూలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి వారంతా ఆళ్లగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధరణి కిషోర్, ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ ఫేస్ వాష్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. రాత్రి వేళల్లో ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రైవర్లందరినీ కూడా ఆపి, లారీ డ్రైవర్ల నుంచి క్యాబ్ డ్రైవర్స్ వరకు అందరినీ కూడా ఆపి ఫేస్ వాష్ కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు అంటే టోల్ గేట్ల దగ్గర కూడా నిరంతరం నిఘా ఉంటుంది. అక్కడ కూడా నిద్రకి సంబంధించి కానీ వెహికల్కి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ అశ్రద్ధ వల్లే ఈ ప్రమాదం జరిగిందని మనం అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా కూడా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, లేదా వీరు ఏదైతే వారాంతపు సెలవులు రావటం లేదా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని హడావిడిగా పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లాలన్న కారణంతో రెస్ట్లెస్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇది ఒక ప్రధానమైన కారణం తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇటు నంద్యాల పోలీసులు కానీ ఇటు కర్నూలు పోలీసులు కానీ మొత్తంగా కూడా ఈ ఫేస్ వాష్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా వారు టార్గెట్ చేస్తున్నది ఈ యొక్క లారీలను, భారీ వాహనాలు ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో, సరుకు రవాణా చేస్తుంటారో వీరందరినీ టార్గెట్ చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ అంటే రాత్రి 10:30-11 దాటిన తర్వాత తక్షణమే ఇక్కడ చెక్ పోస్టుల్లో కానీ టోల్ గేట్ల వద్ద కానీ ఫేస్ వాష్ కార్యక్రమం నిర్వహించడం. డ్రైవర్లు అలర్ట్ గా ఉండాలి. నిద్రమత్తు ఉన్నట్లయితే వాహనాన్ని పక్కన లేబీలో పార్క్ చేసుకుని నిద్రపోవాలి. ఇలా నిద్రమత్తులో వాహనాలు నడపొద్దు, మద్యం సేవించవద్దు అని చెప్పి ఇలా రకరకాలుగా కూడా వాళ్ళను చైతన్యపరుస్తూ అవగాహన కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఇటు ఆర్టీఐ అధికారులు కూడా చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అంటే ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ లేకపోవటం, ముందు మనం ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆతృతతోటి నిద్రమత్తులో లేట్ నైట్ యొక్క ప్రమాదాలకు గురవటం అన్నది తరచుగా జరుగుతున్న అంశం. దీని మీద పూర్తి స్థాయిలో కూడా కారులో ప్రయాణిస్తున్న వారు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. వీటిన్నింటినీ కూడా వారు పెడిచెవిన పెట్టి మొండిగా ముందుకు వెళ్ళటం, ఆ నిద్రమత్తులో ఒకరు
చేసే తప్పుకు అందరూ కూడా అనుభవించాల్సిన పరిస్థితి. మొత్తంగా కూడా ఈ యొక్క ప్రమాదం మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే ఆ టైం 2 నుంచి 4 గంటల వరకు పూర్తిగా మనం పీక్ టైం గా మనం చూస్తాం. నిద్ర మొత్తం ఉంటుంది. అందులో ఏదైనా సుదూర ప్రాంతాలకు ఇటు తిరుపతి నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళడం కానీ ఇలా లాంగ్ జర్నీస్ ఒక 300-400 కిలోమీటర్లు తిరిగేటువంటి పరిస్థితుల్లో డే అంతా వారు అటు ఇటు వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ నైట్ డ్రైవింగ్ చేయడం అన్నది వారికి తీవ్ర అలసటకు గురి చేస్తుంది. అది గమనించకుండా వీరు మొండిగా ముందుకు వెళ్ళటం వల్లనే ఇలాంటి ప్రమాదాలకు లోనవుతుంది. మనం ఈ ప్రమాదాన్ని చూసుకున్నట్లయితే ఇటు కడప నుంచి అంటే హైదరాబాద్ వైపుగా వస్తున్న వాహనం ఒకసారిగా రోడ్డు డివైడర్ ను ఢీకొని మొత్తం కూడా ఎక్స్ప్రెస్ హైవేనే ఉంటుంది. 4 లేన్ల రహదారి. ఆ రహదారిలో ఇవతల పక్క రైట్ సైడ్ కు ఉన్నటువంటి వచ్చి బస్సును డివైడర్ ను ఢీకొని వచ్చి ఇవతల పక్క బస్సును ఢీకొట్టడం అంటే అది చిన్న విషయం కాదు. అందులోనూ ఆ టాటా క్వాలిస్ అనే వాహనాన్ని వాడారు. ఇది కూడా పూర్తిగా కాలం చెల్లినది, పాత మోడల్ అయినప్పటికీ కూడా దాన్ని అంతమంది అందులో ట్రావెల్ చేయడం అనేది కూడా మనం గమనించాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదం నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా అర్థమవుతున్నట్టు స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ అక్కడ దగ్గర నుంచి చూసిన వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ కూడా స్వీయ నియంత్రణ లేకపోతేనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనడానికి కారణాలు. అందుకు తోడు ఈ మధ్య కాలంలో ఈ రోడ్డు మార్గంలో హైవేల్లో సూచికలను కూడా ఏర్పాటు చేస్తూ అన్ని రకాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి. అక్కడక్కడ ప్రమాదాలు జరగడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ యాక్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అనే మనం చెప్పాల్సిన పరిస్థితి వంశీ. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్.